రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఉపాధి కోసం రాష్ట్రం కాని రాష్ట్రాలకు వస్తారు. తక్కువ జీతానికే పని చేస్తామంటారు. పోనీలే అని పనిస్తే బుద్ధిగా పనిచేస్తారా అంటే అది లేదు. చేతులు పని చేస్తుంటే కళ్ళు మాత్రం దేనికోసమో వెతుకుతూ ఉంటాయి. పనిచేసే ప్రదేశంలో అణువు స్కాన్ చేస్తారు. టైం చూసి ఇంటిని లేదంటే పనిచేస్తున్న దుకాణాన్ని మొత్తం దోచేస్తారు. ఉత్తరాదికి చెందిన అనేక ముఠాలు ఇదే సూత్రం ఫాలో అవుతున్నాయి. సంక్రాంతి సమయంలో ఏలూరులో జరిగిన బంగారం దుకాణాల దోపిడీలో ఈ అంతర్రాష్ట్ర ముఠాలే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారి రాష్ట్రాలకు వెళ్లి మరి దొంగలను చెవులు పట్టుకు లాక్కొచ్చారు. చెప్పిన పని చేస్తూ ఇచ్చింది తీసుకుంటారని పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని నమ్మకంగా పనిలో పెట్టుకుంటున్న బంగారు షాపుల యజమానులు ఘోరంగా మోసపోతున్నారు. వ్యాపారంలో ఉన్న లొసుగులను కనిపెట్టడమే కాదు, ఎప్పుడు ఎక్కడ ఎలా దోచుకోవాలో పక్క ప్లాన్ వేసి మొత్తం సమాచారమంతా చోరీ గ్యాంగులకు చేరవేస్తున్నారు. అనుకున్న ప్లాన్ పక్కాగా వర్కౌట్ చేసి దొరికిందంతా దోచుకుపోతున్న ముఠాల ఆగడాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. సంక్రాంతి సమయంలో ఏలూరులో జరిగిన బంగారు షాపు చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గోల్డ్ షాపు వెనుక భాగంలో గోడకి కన్నం వేసి షాపులోని బంగారు ఆభరణాలతో పాటు 40 కేజీలకు పైగా వెండి వస్తువులను దోచుకుపోయారు దొంగలు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో మిగతా షాపుల యజమానుల్లో ఆందోళన పెరిగిపోయింది. దోచుకుపోయిన బంగారం, వెండి ఆభరణాలు దొరికే అవకాశముందా అనే అనుమానాలు యజమానిని వెంటాడాయి. దోపిడీ చేసిన దొంగలు రాష్ట్రం వదిలిపోయారని తెలుసుకున్న షాపు ఓనర్ ఇక ఆభరణాలు దొరికే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. అయితే రంగంలోకి దిగిన ఏలూరు పోలీసులు పట్టు వదలకుండా వెంటాడి వేటాడి మరీ నిందితులను అరెస్టు చేశారు. చోరీ చేసిన గ్యాంగుల నెట్వర్క్ ని తెలుసుకుని వివిధ రాష్ట్రాలలో రిస్క్ చేసి మరీ నిందితులను అరెస్టు చేశారు. ఏలూరు గోల్డ్ షాప్ లో చోరీకి గురైన ఆభరణాలన్నింటినీ తిరిగి యజమానికి అందించడంతో చోరీ కథ సుఖాంతమైంది. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కేజీల కొద్దీ వెండి వస్తువులు, లెక్కకు మించిన నగదు, లెక్క తప్పకుండా పక్క స్కెచ్ వేసి ఎలా చోరీ చేయగలుగుతున్నారనేది పోలీసులకే విస్మయాన్ని కలిగించింది. చోరీ చేసిన సొత్తును రికవరీ చేయడం వరకే పోలీసులు పరిమితం కాలేదు. దొంగల తీరుపైన నిఘా పెట్టిన పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కూలీ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ల నుంచి వస్తున్న అనేక మంది వివిధ రకాల వ్యాపారస్తుల వద్ద పనిలో చేరుతున్నారు. వాళ్ల వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాయి. వారి వ్యాపారాలకు సంబంధించిన వివరాలు, రహస్యాలు తెలుసుకోవడం, చోరీలకు అనువైన దుకాణాలను ఎంచుకోవడం, ఆ సమాచారం మొత్తం చోరీ గ్యాంగులకు అందించడం జరిగిపోతున్నాయి. జైల్లో పరిచయమైన దొంగలంతా ఒక గ్యాంగుగా ఏర్పడి ఇలా పనుల్లో చేరిన తమ రాష్ట్రాలకు చెందిన వారి నుంచి సమాచారాన్ని తెలుసుకోవడం, పక్కాగా రెక్కి నిర్వహించడం, అదును చూసి కొల్లగొట్టడం చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్లో భాగంగానే ఏలూరులోని గోల్డ్ షాప్ చోరీ కూడా జరిగింది. బంగారు ఆభరణాలు తయారు చేసే వారిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు చోరీ గ్యాంగులతో చేతులు కలిపి దోపిడీలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో తణుకులో బంగారు వ్యాపారిని తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ దోచుకుపోయిన గ్యాంగ్ ఈ కోవకి చెందిందే. యజమాని వద్ద పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అతని గ్యాంగ్ పక్కాగా స్కెచ్ వేసి ఓనర్ని తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. జైల్లో కలిసిన గ్యాంగ్ అంతా ఓ చోట చేరి ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ఏలూరులో జరిగిన ఘటన వెనక ఇలాంటి గ్యాంగులే ఉన్నాయి. కేవలం చోరీ కేసులే కాకుండా రేప్, మర్డర్ కేసులు ఉన్న వ్యక్తులు సైతం ఈ గ్యాంగుల్లో ఉంటున్నారు. ఏలూరులో జరిగిన గోల్డ్ షాపు చోరీ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు ప్రాణాలకు తెగించి ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామాలకు వెళ్లడం, అక్కడ దాక్కున్న నిందితులను పట్టుకోవడం మాత్రమే కాకుండా చోరీకి గురైన సొత్తు మొత్తాన్ని రికవరీ చేశారు. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక్క దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు.
ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఏలూరులో జరిగిన గోల్డ్ షాప్ చోరీ కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు మరింత మంది దొంగల గురించి వివరాలు సేకరించారు. ఇతర రాష్ట్రాల నుంచి బంగారు వస్తువుల తయారీ పేరుతో పనిచేస్తున్న అనేక మంది కార్మికులకు చోరీ గ్యాంగులతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏదైనా షాపులో చోరీకి అనుకూలంగా ఉందని గుర్తించడం, ఆ సమాచారాన్ని వారికి చేరవేయడం ద్వారా పక్కాగా దొంగతనాలు చేయగలుగుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం షాపుల్లోనే కాకుండా తాళాలు వేసి ఉన్న ఇళ్లను సైతం కొల్లగొట్టడం, భారీగా నగదు, ఆభరణాలు దోచుకుపోవడం ఇటీవలి కాలంలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులకు పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పనిలో పెట్టుకునే ముందు ఖచ్చితంగా వారికి సంబంధించిన వివరాలు సేకరించడం, వారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. ఏలూరులోని జ్యువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తులో అందిన సమాచారంతో జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న గ్యాంగులకు చెక్ పెట్టే పని మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పటివరకు జరిగిన చోరీ కేసుల దుమ్ము దులుపుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్రిమినల్ గ్యాంగ్స్ ఆట కట్టించే పనిలో ఉన్నారు పోలీసులు.